నమస్తే గ్రేటర్ గుంటూరు వాయిస్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్. జనసేన టీడీపీకి షాక్. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి పోతిన మహేష్, మాజీ ఎమ్మెల్యేలు. సీఎం జగన్ కు నారా లోకేష్ సవాల్. అడ్డగోలుగా అబద్ధాలు చెప్పడంలో జగన్ పీహెచ్డీ చేశాడు. నారా లోకేష్ కితాబ్. ఈ నెల 12న గుంటూరుకు జగన్ బస్సు యాత్ర. అడుగడుగునా జగన్ కు నీరాజనాలు పట్టాలి. పార్టీ ముఖ్య నేతల పిలుపు. వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. ఇవాళ యాత్ర గుంటూరు జిల్లాలో ప్రవేశించనుంది. ఈ క్రమంలో పలు పార్టీల నేతలు బుధవారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జనసేన నుంచి విజయవాడ వెస్ట్ టికెట్ ఆశించి భంగపడ్డ పోతిన మహేష్ ఇవాళ వైసీపీలో చేరారు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడినా గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ జనసేనకు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. ఉదయాన్నే భారీ ర్యాలీగా ఆయన విజయవాడ నుంచి బయలుదేరి పల్నాడు జిల్లా గంటావారిపాలెం చేరుకున్నారు. జగన్ బస్సు యాత్ర స్టే పాయింట్ దగ్గర అనుచరులతో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. పి గన్నవరం నియోజకవర్గం జనసేనలో పాముల రాజేశ్వరి కీలక నేతగా ఉన్నారు. అయితే మారిన సమీకరణాలతో ఆమె జనసేనకు గుడ్ బై చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి ఆమెను ఆహ్వానించారు జగన్. 2009లో పి గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రాజేశ్వరి. 2014లో పోటీకి దూరంగా ఉన్న తర్వాత వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి ఇప్పుడు వైసీపీ గూటికి చేరుకున్నారు. రాయచోటి తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి. దాదాపు 25 ఏళ్లుగా ఆయనకు టీడీపీతో అనుబంధం ఉంది. 1999లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన సోదరుడు శ్రీనివాసులు రెడ్డి కడప టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈసారి రాయచోటి టికెట్ రెడ్డప్ప గారి రమేష్ రెడ్డికి దక్కకపోవడంతో ఆయన వైసీపీలో చేరారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటముల్ని నిర్దేశించగల ఓటు బ్యాంక్ ఉన్న నేతలు టికెట్ దక్కకపోవడంతో వైసీపీ వైపు చూస్తున్నారు. ఎలాంటి కండిషన్లు లేకుండానే తామంతా పార్టీలో చేరామని నేతలంతా చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రలా సాగుతోంది. పల్నాడు జిల్లాలో అడుగడుగున అభిమానం అడ్డుపడుతూ జన నేతను చూడాలని, ఆయనతో కరచాలనం చేయాలని, ఫోటో దిగాలని ప్రజలు తండోపతండాలుగా కదిలి వస్తున్నారు. ఇవాళ సంతమాగులూరుకు చేరుకున్న సీఎం జగన్ కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. గుమ్మడికాయతో దిష్టి తీసి పూలవర్షం కురిపించారు. సంతమాగులూరు అడ్డరోడ్డు జనంతో పోటెత్తింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్రకు భారీగా ప్రజలు తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా మహిళలు, చిన్నారులతో సహా బారులు తీరారు.
కూటమి బలపరిచిన సిపిఐ పార్టీ నాయకులు జంగాల అజయ్ కుమార్ తమ పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 13వ తేదీన జరగబోవు సార్వత్రిక ఎన్నికలు దేశ భవిష్యత్తుని నిర్ణయించేవి అని అన్నారు. కనుక మీరందరూ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇండియా కూటమికి ఓటు వేసి నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించమని వారు కోరారు. ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు అన్ని కూడా ప్రజలను దోచుకునే పార్టీలు అని, అంతేకాకుండా బీజేపీ దేశాన్ని అభివృద్ధి చెందించిన దాఖలాలు ఏమీ లేవు అని తెలిపారు. దేశంలోని సంపద అంతా తన స్నేహితులైన అంబానీ అదానీలకి పంచిపెట్టడమే సరిపోయిందని ఎద్దేవా చేశారు. జంగాల అజయ్ కుమార్ ఈ నెల 12వ తేదీన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందిగా ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. విశాఖ స్టీలు, విశాఖ రైల్వే జోను, కడప స్టీలు, అలాగే రైతులకు గిట్టుబాటు ధరలు రావాలంటే ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలి. మన అమరావతి రాజధాని లేని రాష్ట్రంగా చేసినప్పుడు 3 రాజధానులు వద్దు, అమరావతి వద్దు అని నేను నా సిపిఐ పార్టీ అనేక ఉద్యమాలు నిర్వహించింది. అమరావతి రాజధాని నిలబడాలంటే ఇండియా కూటమి అభ్యర్థులే గెలవాలి. అందుకని ఆలోచనతోటి డబ్బులు ఎవరిచ్చినా వాళ్ళ బాబాయ్ సొమ్ముగా వైసీపీ వాళ్ళు ఇచ్చింది అక్రమంగా సంపాదించిన డబ్బు, ఇంకొక ఆయన ఇచ్చేది మెడికల్ మాఫియా డబ్బు. కానీ మేము డబ్బు ఇవ్వలేకపోయినా నిరంతరం ప్రజల సేవలో ఉంటామని విజ్ఞప్తి చేస్తూ నన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ నెల 12వ తేదీన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గుంటూరు పార్లమెంటు పరిధిలో ఇండియా కూటమి భారీ బహిరంగ సభ జరగబోతా ఉంది. ఆ బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, సిపిఎం కార్యదర్శి పి శ్రీనివాసరావు గారు, అలాగే కాంగ్రెస్ నుంచి రఘువీరారెడ్డి గారు పాల్గొనబోతూ ఉన్నారు. వీరితో పాటు ఈ 7 నియోజకవర్గాల అభ్యర్థులు కూడా దాంట్లో పాల్గొనబోతూ ఉన్నారు. కాబట్టి 12వ తేదీ విజ్ఞాన మందిరంలో ఉదయం 10 గంటలకు జరిగే ఇండియా కూటమి బహిరంగ సభని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రంజాన్ పండుగ పురస్కరించుకొని అంజుమాన్ కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ నూరి ఫాతిమా ఇతర మైనార్టీ నాయకులు కలిసి నగరపాలెం రమేష్ హాస్పిటల్ వద్ద ఉన్న ఈద్గా మరియు పాత బస్టాండ్ ఉర్దూ హైస్కూల్, ఈద్గా మరియు పొన్నూరు రోడ్ ఆంధ్ర ముస్లిం కాలేజీలో ఏర్పాటు చేసిన ప్రార్థన ప్రాంగణాలను సందర్శించారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గం పరిధిలోని ప్రార్థనా స్థలిలో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందితో మాట్లాడి అంజుమాన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రార్థనలో పాల్గొనే భక్తులంతా తమ వెంట జనిమాస్ తెచ్చుకోవాలని సూచించారు. ప్రజలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. గుంటూరు అంజుమన్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ కర్నూమా మాట్లాడుతూ ముందుగా ప్రజలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నగరంలోని అన్ని ప్రార్థనా ప్రాంగణాల్లో అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, నగరవాసులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని అంజుమన్ కమిటీ తరపు నుంచి ప్రతి ఒక్కరికి కోరుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ సలాం, అమీద్, అబ్సర్, జిలానీ, సమీముల్లా, హైదయత్, ఏఎంసీడీ మహమ్మద్, ఫరూక్, సలీం, ఎండిఎం మున్వర్, టోపీ బాబు, ఎన్హెచ్ఆర్సీ అబ్దుల్ రహీం, రహమాన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు జరిగే ఈదుల్ ఫితర్ నమాజ్కి ఈరోజు అంజుమన్ ఈద్గాలో కానివ్వండి, మొహమ్మడియన్ స్కూల్లో కానివ్వండి, మరి ఆంధ్ర ముస్లిం కాలేజీలో వీటన్నిటిలో కూడా రేపు జరగబోయే నమాజ్కి ఏర్పాట్లను మరి నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో ఈరోజు పర్యవేక్షించడం జరిగింది. రేపు నమాజ్ ఈదుల్ ఫితర్ నమాజ్ రేపు ఉదయం 9 గంటలకు మరి మొహమ్మడియన్ స్కూల్లో 9 గంటలకు, అంజుమన్ ఈద్గా నగరంపాలెంలో అంజుమన్ ఈద్గాలో 9:30 గంటలకు, ఆంధ్ర ముస్లిమ్స్ కాలేజీలో 10కి కరెక్ట్గా 10కి ఈ 3 సమయాల్లో యావత్తు
ముస్లిం సోదరులందరూ కూడా ఈదుల్ ఫితర్ నమాజ్ అదా చేయాలని చెప్పి అంజుమన్ కమిటీ తరపు నుంచి కూడా అందరినీ వేడుకుంటున్నాం. కాబట్టి రేపు అందరూ కూడా ఈ 9ంటికి, 9:30కి, 10ంటికి ఈ 3 సమయాల్లో 3 ఈద్గాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈదుల్ అదా నమాజ్ మరి పూర్తి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరికి తెలియజేసుకుంటున్నాను. ఏర్పాట్లు ఏం చేశారు ప్రత్యేకించి ఎండాకాలం? దీనికి ఈ రేపటికి సంబంధించి ఈ ఈద్ నమాజ్కి సంబంధించి వజూ చేయడం కానివ్వండి, వాటర్ కానివ్వండి, కింద గ్రీన్ మ్యాట్స్, పైన టెంట్స్ అన్ని కూడా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి కూడా అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మరి నూరి ఫాతిమా గారు పర్యవేక్షణలో కూడా ప్రతి ఒక్క ఇది కూడా ముస్లిం సోదరుడు నమాజుకు చదవడానికి రావడానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్క దాన్ని కూడా ఎటువంటి తగ్గకుండా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి నగరవాసులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ईद मुबारक। कल ईद रहने से वो नमाज के बारे में सुबह की तैयारी कैसा होती है, सब जगह फैसिलिटीज जीएमसी तरफ से फैसिलिटीज ये बारे उल्लाज मॉनिटर करते हैं उसको सभी फैसिलिटीज ऑन टाइम हुआ नहीं, सभी देख ले को वाटर सप्लाई कैसा देना, क्या देना, कहाँ रखे तो अच्छा पानी पीने पानी का फैसिलिटी कहाँ रखना सब भी देख लेते हैं। वैसे आंध्र मुस्लिम कॉलेज में भी वैसे आईपीडी कॉलोनी में है ईदगाह कने भी सब भी फैसिलिटीज देखते हैं। नजू के इन एंड अराउंड 70,000 मुसलमान है हमारे गुंटूर ईस्ट में चे, उसमें मोस्ट ओवर 50% मेन सुब्बी के की आपको पढ़ लेते थे उसको उन लाख फैसिलिटीज होना है। सुब्बी अंजुमन तरफ से भी, अंजुमन सोसाइटी तरफ से भी सुब्बी फैसिलिटीज देखते हैं। अभी क्या तो भी फैसिलिटीज तुम्हें बोले ना दे मेडिकल रहें दो, क्या तो भी रहें दो, धुपकाला ज्यादा है उसको वो भी अलर्ट होने रहते जीएमसी तरफ से, वो भी मॉनिटरेशन करते हैं, उनको हमें पूछना हुआ सुब्बी वैसा चे धुपकाला है उसका तो सुब्बी के की नीचे की मैट से सुब्बी डालते, तुम्हें भी जानी माजा सुब्बी लेका ले तो अच्छा रहता। बहुत केयरफुल होने रहो, कई को तो धुपकाला ये सुब्बी पानी की फैसिलिटी हमें कैसे कह के देते हैं, तुमला भी जतन रहना वो को सबको ईद मुबारक। ప్రభుత్వ ఆసుపత్రి న్యూరాలజీ వార్డుకు 3 వెంటిలేటర్లను అందజేస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. బుధవారం న్యూరాలజీ విభాగం హెచ్ఓడి డాక్టర్ అరుణకుమారికి 3 వెంటిలేటర్లను సైరెక్స్ సంస్థ సహకారంతో అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతిరోజు 30 నుంచి 40 మందికి పైగా ప్రమాదకరంలో ఉన్న రోగులు ఆసుపత్రికి వస్తున్నారని చెప్పారు. వెంటిలేటర్ల ఆవశ్యకత గురించి తెలుసుకొని స్ట్రోక్ యూనిట్ తో పాటు న్యూరాలజీ వార్డుకు 3 వెంటిలేటర్లను అందించామని ఆయన చెప్పారు. స్ట్రోక్ యూనిట్ లో 30 పడకలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. వెంటిలేటర్ల సహాయంతో రోగుల ప్రాణాలను కాపాడుకునేందుకు వెంటిలేటర్లు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం 5 వెంటిలేటర్ల సహాయంతో రోగుల ప్రాణాలను కాపాడుతున్నారని, మరో 3 ఉన్నట్లయితే రోగులకు సౌలభ్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో అందించామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యూరాలజీ హెచ్ఓడి డాక్టర్ అరుణకుమారి పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో న్యూరాలజీ డిపార్ట్మెంట్లో ఐసీయూ 10 బెడ్స్, స్ట్రోక్ ఐసీయూ 10 బెడ్స్, 20 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. మొత్తం ప్రస్తుతం వెంటిలేటర్స్ షార్టేజ్ ఉంది. వెంటిలేటర్స్ ఉంటే కేసులు ఎక్కువ రికవర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో వెంటిలేటరీ సపోర్ట్ అనేది ప్రాపర్గా ఉండాలి పేషెంట్కి. వీ నీడ్ వెంటిలేటర్స్. సో ఎట్లా తెప్పించారు మీరు? అడిగారా సూపరింటెండెంట్ గారిని అడిగాం మేము వెంటిలేటర్స్ కావాలని. సూపరింటెండెంట్ సార్ 3 వెంటిలేటర్స్ తెప్పించి ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ మా దగ్గర 5 వెంటిలేటర్స్ ఉన్నాయి. సో 5 పనిచేస్తున్నాయి, ఈ 3 కూడా బాగా పనిచేస్తాయి. సో 8 వెంటిలేటర్స్ ఉంటాయి మా దగ్గర. ఏదైనా 1 రిపేర్ వచ్చినా 2 రిపేర్లు వచ్చినా మిగిలినవి పనిచేస్తాయి. కాబట్టి వీ కెన్ మేనేజ్ అవర్ ఐసీయూస్. జనరల్ రోగి పేషెంట్ వెంటిలేటర్ మీద ఇంటెన్సివ్ కేర్లో ఉన్న పేషెంట్ ఏ క్షణంలో అయినా వెంటిలేటర్ మీదకి వెళ్లాల్సిన అవసరం పడవచ్చు. అందుకని స్టాండ్ బైగా వెంటిలేటర్స్ ఉంచుకోవాలి మేము. సో 2 ఐసీయూలు ఉన్నాయి కాబట్టి 2 చోట్ల 2-4 వెంటిలేటర్స్ మినిమంగా కావాలి మాకు. ఇప్పుడు ఆల్రెడీ 5 ఉన్నాయి, ఇవి ఒక 3, మొత్తం 8 అయితే 4 స్ట్రోక్ ఐసీయూలో ఉంచుకుంటాము, 4 రొటీన్ ఐసీయూలో ఉంచుతాము స్టాండ్ బైగా. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇమీడియట్గా పేషెంట్కి వెంటిలేటర్ కనెక్ట్ చేసి సపోర్టివ్ కేర్ ఇస్తాం. నేనైతే మాత్రం రాగల రోజుల్లో మీ స్ట్రోక్ యూనిట్ 30 పడకలతో అద్భుతంగా డెవలప్ చేయాల్సిన బాధ్యత అయితే మాత్రం ఈ హాస్పిటల్కి ఉంది. ఇక్కడ ఎవరున్నా కూడా ఉంది, ఎందుకంటే ఇక్కడ ప్రజలు వస్తున్నారు, ప్రజలు నమ్మకంతో వస్తున్నారు. ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని అర్ధరాత్రి అపరాత్రి క్యాజువాలిటీకి వస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా చాలామంది మెడికల్ వార్డుల్లో ఉండటం కూడా నేను గమనించాను. ఇవాళ న్యూరాలజీ వార్డే కాదు, నెఫ్రాలజీ కానీ, కార్డియాలజీ కానీ, కార్డియోథొరాసిక్ సర్జరీ కానీ, అలాగే సూపర్ స్పెషాలిటీ కోర్సులన్నీ కూడా డెవలప్ అయినప్పుడు
ఇవాళ టెరిషరీ హాస్పిటల్, రిఫరల్ హాస్పిటల్గా సూపర్ స్పెషాలిటీ సర్వీస్ కోసం ప్రజలు బయట పరీక్షలు చేయించుకొని ఇక్కడికి వస్తున్నప్పుడు ఆ డిపార్ట్మెంట్లో ముందు ఫ్రంట్ లైన్లో నిలబడి వర్క్ చేసి వాళ్ళ పేషెంట్ని వాళ్ళ డిపార్ట్మెంట్లో పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ కూడా కొంత అక్కడ నిర్లక్ష్యం కనబడుతూ ఉంది. అన్ని సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో కూడా ముందు జనరల్ మెడిసిన్ వాళ్ళు చూడటం, వాళ్ళు అక్కడ అడ్మిట్ చేయడం, ఆ తర్వాత రిఫరల్ రాయడం, దీనికి చాలా సమయం పడుతుంది. ఒకరోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు పేషెంట్ కూడా సడన్గా చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టర్ చూడాలని అనుకుంటారు. అది నెఫ్రాలజీ కానీ, కార్డియాలజీ కానీ, గ్యాస్ట్రోఎంటరాలజీ కానీ, అలానే న్యూరాలజీ కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా సూపర్ స్పెషాలిటీ డాక్టర్ చూస్తే బాగుండిన పేషెంట్ కోరుకుంటుంది. కాబట్టి ఆ కోరిక మేరకు మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. అలానే ఈ ఎక్విప్మెంట్ అయితే మాత్రం మీ డిపార్ట్మెంట్కి ఇస్తాం మేడం, జాగ్రత్తగా వాడుకోండి. ఇంకా అవసరాన్ని బట్టి ఇంకా పెంచుదాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో సంక్షేమంపై చర్చకు తాము రెడీ అని, సీఎం జగన్ సిద్ధమా అని సవాల్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన మంగళగిరి నియోజకవర్గం చినకాకాణి గ్రామంలోని అపార్ట్మెంట్ వాసులు యార్లగడ్డ సుబ్బారావు కాలనీ వాసులతో ముఖాముఖి కార్యక్రమం నారా లోకేష్ నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అడ్డగోలుగా అబద్ధాలు చెప్పడంలో జగన్ పీహెచ్డీ చేశారని అన్నారు. అదే చంద్రబాబు అధికారంలోకి వస్తే పెట్టుబడులు వస్తాయని అన్నారు. జగన్ మళ్లీ వస్తే దాడులు తప్పవని వ్యాఖ్యానించారు. సంక్షేమం పేరుతో పేదల అకౌంట్లో 10 వేసి 100 లాగేయటం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య అని నారా లోకేష్ విమర్శించారు. 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చాయనే సాకుతో సంక్షేమ పథకాలను కట్ చేస్తున్నారని ఆరోపించారు. ఎవరి హయాంలో ఎక్కువ సంక్షేమం జరిగిందో చర్చించడానికి మేము రెడీ అని, జగన్ సిద్ధమా అంటూ లోకేష్ మరోసారి సవాల్ విసిరారు. కియా మోటార్స్ తీసుకెళ్ళాం, చిత్తూరుకి సెల్ ఫోన్ ఎలక్ట్రానిక్స్ తయారు చేసే పరిశ్రమలు తీసుకెళ్ళాం, ఉభయ గోదావరి జిల్లాలకి పెద్ద ఎత్తున డిఫెన్స్, ఫిషరీస్ ప్రోత్సహించాం, ఉత్తరాంధ్రకి ఏకంగా అనేక ఐటీ పరిశ్రమలు తీసుకెళ్ళాం. వాస్తవంగా ఎవరైనా కంప్లైంట్ చేయాలంటే అమరావతి రైతులు కంప్లైంట్ చేయాలి. ఇక్కడ ఒక్క పరిశ్రమ రాలేదు. కానీ లేదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలి అని ఆనాడు కూడా మీరు ఎప్పుడు గొడవ చేయలేదు. అమరావతి ప్రజలు గొడవ చేయలేదు. ఇతర జిల్లాకి పరిశ్రమలు వెళ్తుంటే స్వాగతించాం. కానీ 2019 ఎన్నికల్లో ఒక్క అవకాశం మన మాయమాటలు పడి అందరూ మోసపోయారు. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం విధ్వంసం. అది ప్రజావేదిక కూల్చడం. మా ప్రజావేదిక అనేది మాడ్యులర్, వేరే దగ్గరికి అది తీసుకెళ్ళచ్చు. ఒక 50 లక్షలు అవుతుంది అంటే ఫౌండేషన్ అది, బట్ స్ట్రక్చర్ మొత్తం వేరే దగ్గర తీసుకెళ్ళచ్చు. కానీ కావాలని రాత్రి వచ్చి బుల్డోజర్లు జేసీబీలు పెట్టి ధ్వంసం చేశారు. ఆ రోజే అర్థమైంది పోలవరం నాశనం అవుతుందని. ఆ రోజే నాకు అర్థమైంది అమరావతి కూడా నాశనం అవుతుందని. నేను బాబు గారు చెప్పా, నువ్వు ఇట్లానంటావులే అన్నాడు. కరెక్ట్గా 3 నెలల తర్వాత 3 ముక్కలు ఆటలు ఆడతాం మొదలుపెట్టారు. అది 3వ రాజధాని. ఎవరైనా ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటారా తల్లి? జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుని 3 రాజధానులు ప్రకటించారు. కర్నూలులో ఒక ఇటుకెళ్ళి ఎత్తలే, ఒక్క ఇటుకెల. కనీసం హైకోర్టు పెట్టేదానికి పరిశ్రమ మన భూసేకరణ కూడా చేయాల. అమరావతి సర్వనాశనం చేశారు. విశాఖపట్నంలో ఒక వ్యక్తి ఉండేదానికి 500 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు. ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం మీరు ఎన్వైరన్మెంటల్ నిబంధనలు ఉల్లంఘించారని 3 ఆప్షన్లు ఇచ్చారు. ఒకటే అదనంగా పన్ను స్పెషల్ ట్యాక్స్ 200 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కట్టాలంట, లేదంటే మొత్తం తొలగించాలంట, 3వ ఆప్షన్ సగం తీసేయాలంట. అంటే ఒక్క వ్యక్తి ఉండేదానికి 500 కోట్లు కట్టేదాన్ని ఖర్చు పెట్టారు, 200 కోట్లు పెనాల్టీలు, అంటే 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. విశాఖపట్నానికి ఒక్క కంపెనీ తీసుకురా. ఇట్లా అడుగడుగున ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అభివృద్ధి సంక్షేమం 2 కలిసికట్టుకు వెళ్ళాలండి. కానీ ఈరోజు అప్పులు చేసి సంక్షేమం చేస్తున్నాం. చాలా మంది అనుకుంటున్నారు ఏముందిలే అప్పులు చేశారు మనకి బటన్ నొక్కినాడు కదా అని. ఆయన నొక్కినాడు 2 బటన్లు తల్లి. ఒకటి 10 రూపాయలు ఇచ్చే బటన్, రెండోది 100 రూపాయలు దొబ్బేటి బటన్. దొబ్బేదంటే లేపేసేది, వేసుకునేది. ఏమా కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచాడు. బాగా వచ్చిన కరెంటు బిల్లు ఈ నెల అందరికి బాగా కాలింది. 100లో వచ్చే బిల్లు 1000లో వస్తున్నాయి, 1000లో వచ్చే బిల్లు 10,000 వస్తున్నాయి. చిన్న చిన్న పరిశ్రమలు ఉంటే
వారు షాపులు ఉంటే 10,000 వచ్చే బిల్లు ఇప్పుడు లక్షల్లో వస్తున్నాయి. 9 సార్లు పెంచారు కరెంట్ ఛార్జ్. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్నేస్తున్నారు. ఇంకో పక్కన క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచారు. సో అన్నీ పెంచారు. దానివల్ల ఈరోజు మధ్య తరగతి కుటుంబాలే కాదు, నిరుపేద కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. దాంట్లో మీ అందరి దృష్టి తీసుకొచ్చేది మొదటి హామీ, అది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. 20 lakh జాబ్స్ సింగిల్ ఎజెండాతో మేము పనిచేస్తాం. ఏగం పడుతున్నాయి. లేదంటే రోజుకు ఒక కేసు. నా పైన కూడా 24 కేసులు పెట్టారు. తల్లి మొన్నటి వరకు 22 అనుకున్నా. మళ్ళీ అఫిడవిట్లు వేయాలని ఆర్టీ వేస్తే ఉచితంగా 2 కేసులు ఎక్స్ట్రా ఉన్నాయి నా పైన. 24 కేసులు వేస్తారు ఈ 5 సంవత్సరాలు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నా పైన. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నా పైన. మనం కూడా చూసాం బాబు గారిని ఎట్లా ఇబ్బంది పెట్టారు. 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు. వాళ్ళు అనుకున్నారు సింహాన్ని కట్టేస్తే లొంగిపోతుందని. కానీ సింహం సింహమే కదా, ఎక్కడున్నా కూడా సింహం లాగానే ఉంటుంది. అరే ముఖ్యమంత్రి గారు పదే నేను కుర్రోడు అంటాడు, మళ్ళీ 4 రోజులు ఒకసారి పడుకుంటాడు. కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు ఉస్మాన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని అలీనగర్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజీనామాకి సంబంధించిన కారణాలను వివరించారు. గడిచిన కొన్నేళ్లుగా తాను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానని, ఎమ్మెల్యే సీటు ఇస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ తనని నట్టేట ముంచిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ లెవెల్లో మాట్లాడే వ్యక్తి, మరి అలాంటి నాయకుడి దగ్గర మేము ఉన్నందుకు ఎంతో గర్విస్తూ వస్తూ ఉన్నాం. కానీ ఇంత అన్యాయం జరిగిందని నేనైతే కల్లో కూడా ఊహించలేదు. ఆయన అందరూ పరపరాది. కానీ 28వ తారీఖు నా ఉస్మాన్ వెళ్ళి అప్లికేషన్ పెట్టు అని నాకు ఆదేశం పెట్టిన తర్వాత నేను నాయకుడు చెప్పిన మాటని పంపు చేయకుండా నేను వెళ్ళి 10,000 రూపాయలు అక్కడ నేను ఫండ్ కట్టి అక్కడ నేను నామినేషన్ చేయడం జరిగింది. సీట్లు కేటాయించిన తర్వాత కలిసారా నాయకుడు? సీటు కలిసిన తర్వాత షర్మిల గారు షో మీద షో బిల్డప్లు ఎక్కువైపోయి అర్ధరాత్రి 10 తేడా లేకుండా తెల్లారుజామున 4 దాకా మన కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే, ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే జరిగినటువంటి విధంగా షర్మిల గారు అందరినీ మభ్యపెట్టి అందరినీ ఏదో ఒక భూతత్వ సినిమా చూపించినట్టుగా తెల్లారుజామున దాకా ప్రోగ్రాం పెట్టి మీటింగ్లు పెట్టారే తప్ప వీళ్ళు ఆల్రెడీ కమిట్మెంట్ అయిపోయారు. ఇది నేను 10,000 రూపాయలు అక్కడ అప్లికేషన్ అసెంబ్లీకి 10,000 రూపాయలు ఈ చొప్పున ఎన్ని లక్షల రూపాయలు వచ్చి ఉంటాయి చెప్పండి. ఎన్ని లక్షల రూపాయలు వీళ్ళు ఏం చేశారు? సరే అప్లికేషన్ పెట్టిన తర్వాత వీళ్ళు సీట్ అలాట్మెంట్ చేసిన తర్వాత ఎవరికైనా రీబ్యాక్ చేశారా అంటే ఆ డబ్బు కూడా రీబ్యాక్ చేయనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు సీనియర్లు అని చెప్పుకుంటున్న నాయకులు ఈరోజు సీట్లు అమ్ముకొని సీట్లు ఎంత నీచంగా అమ్ముకున్నారంటే అది మీరు జిల్లాలో ఎవరినైనా అడిగినా చెప్తారు. 10 లక్షలకి 5 లక్షలకి సీట్లు అమ్ముకొని మళ్ళీ షర్మిల గారికి ఏం న్యూస్ ఇస్తున్నారో నాకైతే తెలియదు. కానీ షర్మిల గారు కూడా వాళ్ళతో మమేకమైపోయి వాళ్ళకి కొమ్ము కూస్తున్నారని మేము అనుకుంటున్నాం. నేను రాజీనామా చేశాను. నేను నా నాయకులతో, మా పార్టీ నాయకులతో, మా వార్డు ప్రెసిడెంట్తో వాళ్ళకి అన్యాయం జరగకూడదు. ఎందుకంటే 20 ఏళ్ళు కష్టపడిన తర్వాత నాకే ఇంత అన్యాయం జరిగితే అది మీకు కూడా తెలుసు. మీడియా మిత్రులు దేవుడి వల్ల పార్టీ ఉన్నా లేకపోయినా నాకు ఎంతో సహకారం అందించారు. నా ఒక్క మాట మీద పాపం ఒక్క మెసేజ్ పెడితే చాలు ఆ 20 ఏళ్లలో నాకు 15 ఏళ్ళు నాకు మీడియా పార్టీలో బాగా బలోపేతమైన వరకు నాకు 15 ఏళ్ల నుంచి మీడియా వాళ్ళు నాకు చేస్తున్న సేవని నిజంగా నేనైతే ఒక గ్రేట్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే పెద్ద నాయకులు ఉన్నా సరే ఒక ఉస్మాన్ జస్ట్ ఒక మెసేజ్ పెట్టాడంటే అంతమంది రెస్పాండ్ అయ్యి పాపం నాకు సహాయకాలు ఇచ్చారు. మీరందరికీ ఈ యొక్క 15-20 సంవత్సరాలు నాకు అందించిన సేవలకి మీకు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏప్రిల్ 12వ తేదీ గుంటూరుకి రానుందని ఆ పార్టీ ముఖ్య నేతలు తెలిపారు. బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి విడుదల రజని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బస్సు యాత్రకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. హౌసింగ్ బోర్డు మీదుగా
చుట్టుగుంట సెంటర్ మీదుగా బస్సు యాత్ర కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ విప్ లేళ్ల అప్పిరెడ్డి, విడుదల రజని, పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య, ఎమ్మెల్యే గిరిధర్, ఎమ్మెల్సీ యేసురత్నం, పలు డివిజన్ల కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు అన్ని మన సంక్షేమం మనం ఇచ్చే పథకాలన్నింటినీ కూడా కాపీ కొట్టేసి వాటిని మాయమాట మేమంతా సిద్ధం అంటూ మా గుంటూరు సిద్ధమని మరి ఈ రోజున ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రైడే 12వ తారీఖు మన గుంటూరు జిల్లా మేమంతా సిద్ధమనేటువంటి రోడ్ షోకి మరియు బహిరంగ సభకి ముఖ్యమంత్రి గారి రాకకు సంబంధించినటువంటి ఏర్పాట్ల కోసము ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు మన జిల్లాలోకి ఏ పాయింట్స్కి వస్తున్నారు, రోడ్ షో ద్వారా ఏ పాయింట్స్కి వస్తున్నారు, అలాగే వెన్యూ అంటే బహిరంగ సభ ఎక్కడ జరగబోతుంది అనేటువంటి పాయింట్స్కి సంబంధించి ముఖ్యమంత్రి గారి స్వాగత్ పాయింట్స్ అంటా ఉన్నాము. ఆ స్వాగత్ పాయింట్స్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ కోసము, అలాగే సభకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మేమంతా సిద్ధమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పాలనలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉండి మరి పెద్ద ఎత్తున కూడా ముఖ్యమంత్రి గారికి మద్దతు తెలపడానికి వస్తున్నటువంటి సందర్భంగా మరి ఏర్పాట్లకు సంబంధించి అన్నిటి గురించి కూడా ఒక ప్రిపరేటరీ మీటింగ్ అనేది చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గుంటూరు వెస్ట్కి సంబంధించి 2 రిసీవింగ్ పాయింట్స్ ఉండబోతా ఉన్నాయి. ఒకటి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ముఖ్యమంత్రి గారు ఎంటర్ అవబోతా ఉన్నారు. ఆ తర్వాత చుట్టుగుంట నుంచి మరి ప్రతిపాడులోకి వెళ్ళేటువంటి పాయింట్స్ ఏదైతే ఉన్నాయో మరి వాటి గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అలాగే ముఖ్యమంత్రి గారి అభిమానులందరికీ కూడా మరి 12వ తారీఖు మరి 3 గంటలకి ముఖ్యమంత్రి గారు మన కాన్స్టిట్యున్సీకి ఎంటర్ అవబోతా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క మేమంతా సిద్ధం కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఇప్పటికే మనం చూసాము రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా సిద్ధం అనేటువంటి సభలు ఏ విధంగా ముఖ్యమంత్రి గారికి ఆదరణ లభిస్తుందనేది మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి గారు అందించినటువంటి ఒక గొప్ప పాలనలో రాష్ట్ర ప్రజలంతా ఏ విధంగా సంతోషంగా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు అనేది మనం వరుసగా చూస్తూ వచ్చాము. మరి మన జిల్లాలో కూడా అదే ఎత్తున అంతే పెద్ద ఎత్తున కూడా అదే రిసీవింగ్ అదే మద్దతు అనేది గుంటూరు జిల్లాలో ఉండబోతుందని మేము పూర్తి స్థాయిలో కూడా మేము ఆకాంక్షిస్తున్నాము. కాబట్టి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పార్టిసిపేట్ చేసి ముఖ్యమంత్రి గారి రాకకు స్వాగతం పలికి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.